ఈరోజు కూటమి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడా బుడజం కమ్యూనిటీకి న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందుకోలేకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథక పరంగా చాలా అన్యాయానికి గురవుతున్నాం. ఎందుకంటే సర్టిఫికేట్ లేనిది ఉద్యోగ నోటిఫికేషన్లందు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నా మా కులం లేకపోవడం వల్లనే చాలా అన్యాయం జరుగుతుంది. ఒకేలేమో ప్రభుత్వం ఏమో వాట్సాప్ విధానాల ద్వారా ఎన్నో 193 సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ చేతుల్లోనే సర్టిఫికేట్లు ఉంటున్నాయి అంటున్నారు. కానీ అవి మా దాకా చేరే విధంగా లేదని చెప్పి మేము ఆవేదన పడుతున్నాం, దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నాం. కాబట్టి నేటికైనా సరే మీరే స్వయాన 2025లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా బుడగ జంగాల గురించి ఒక గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తను తీసుకున్న నిర్ణయం ఎప్పుడు ఒమ్ము కాలేదు, అది న్యాయమవుతుందనే విశ్వాసం నమ్మకం మాకు ఇప్పటి వరకు ఉంది. ఆయనే స్వయాన తీర్మానం చేసి బుడగ జంగ కమ్యూనిటీకి ఈ ఏ గ్రూప్లో ఏబిసిడిలో A1 గ్రూప్లో చేరుస్తున్నాం, అదేవిధంగా ఇది చట్టబద్ధ కల్పించాలి కేంద్రంలో అని చెప్పి నివేదిక పంపడం జరిగింది. ఆ నివేదిక ఈరోజు ORJ అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నందు పెండింగ్లో ఉంది. గతంలో కూడా అదే న్యూఢిల్లీలో ORJ నందు 2 సార్లు రిటర్న్ జరగడం జరిగింది. 2019లో తమరు ఒకసారి కేబినెట్లో ఆమోదం చేసి పంపించిన నివేదికను రిటర్న్ పంపడం జరిగింది. మరి 2023లో పోయిన ప్రభుత్వం కూడా అసెంబ్లీ కేబినెట్లో తీర్మానం చేసిన పైన కూడా రిటర్న్ రావడం జరిగింది. మరి ఈ రోజు మీరు స్వయాన మూడోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి 25న కేబినెట్ నందు తీర్మానం చేసి పంపడం జరిగింది. ఇది నమ్మకం జరుగుతుంది. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి వారిలే ఈ రాష్ట్రానికి అధినేత పంపించారు కాబట్టి నమ్మకం జరుగుతుందని చెప్పి మా ఊళ్ళలో ప్రతి ఒక్క గుడిసెలలో ఉన్న వాళ్ళు కూడా అయ్యా స్వయాన ముఖ్యమంత్రి పంపించారు, గతంలోకే రిటర్న్ రావడానికి వీలు లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి పంపించారు, దీనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా ఊళ్ళో నమ్మకం ఏర్పాటు చేస్తున్నాను. ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఉండాలంటే మరొక్కసారి మీరు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో సమావేశాల్లో మరియు ఈ విధంగా మేము పంపించాము, వీళ్ళకి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మనం పంపించే DSCలో కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చినదిలో ఏ గ్రూప్లో మమ్మల్ని చేర్చారు, కానీ అవి దాదాపు 28 పోస్టు ఖాళీ ఉండేవి. ఆ ఖాళీ ఉండి కూడా మేము అరువులో ఉన్నాము కూడా న్యాయం చేసుకోలేకున్నాం. మా వాళ్ళు కూడా ఏజ్ బార్ అవుతుంది. ఈ విధంగా సర్టిఫికేట్లు ఏ విధంగా కూడా అందుకోలేకపోతున్నాం. కాబట్టి ఇది విద్యా ఉద్యోగ సంక్షేమ పరంగా సర్టిఫికేట్లు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అక్కడ ప్రధానమంత్రి వారి దృష్టి గారికి అదేవిధంగా హోంశాఖ అయినటువంటి అమిత్ షా గారి దృష్టి తీసుకుపోయి దీనికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఆ విధంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా తలరాతలు నెరలేనిది ఈ కూటమి ప్రభుత్వం త్రిమూర్తులు తీసుకున్న నిర్ణయం. అంటే ఈ భారతదేశంలో మన యొక్క హిందూ సంప్రదాయ ప్రకారం త్రిమూర్తులు అంటే ఎంతో గొప్ప, విష్ణు విశ్వ బ్రహ్మ అని. అట్లా త్రిమూర్తులు మీరు జనసేన, TDP, BJP ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రంలో న్యాయం జరిగిందని విశ్వాసిస్తాం, నమ్మకం పడతాం. అదేవిధంగా BJP ప్రభుత్వం మోడీ గారే ప్రధానమంత్రి వారి సంచార కులాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సంచార కులాలు ఈ దేశానికి వన్నె తెచ్చిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అని చెప్పి మన విజయవాడలో తెరమి తెలంగాణలో తెరమి మీటింగ్లు కూడా పెడుతున్నారు. ఆ మీటింగ్లో కూడా ఈ కులాలకు న్యాయం జరగలేదు అంటున్నారు. కాబట్టి న్యాయం జరిగే విధంగా చట్టబద్ధ కల్పించే విధంగా మోడీ గారు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై బుడగ జంగ, జై జై బుడగ జంగ.